ప్రాజెక్ట్ కి ఫైర్ డిపార్ట్మెంట్, ఎయిర్పోర్ట్ అథారిటీ, లోకల్ మున్సిపాలిటీ, వాటర్ సప్లై బోర్డు, ఎలక్ట్రిసిటీ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని 16 డిపార్ట్మెంట్స్ లో క్లియరెన్స్ తీసుకోవాలి. మెడికల్ కాలేజీ కట్టడానికి కౌన్సిల్ రెగ్యులేషన్ ఉందా? అప్లై చేయాలా? ఢిల్లీలోనూ గమనించుకోవాలి. మొత్తం 560 మంది చేత సంతకాలు పెట్టించాలి. 720 చోట సంతకాలు పెట్టాలి. సంవత్సరం పాటు కష్టపడి చేయాల్సిన పని ఇది. మీ ప్రాజెక్టు బడ్జెట్ ఎంత? 200 కోట్లు. అందులో 2% 4 కోట్లు ఇవ్వండి. మీ పని వెంటనే పూర్తి చేస్తాను. ఎందుకండి 4 కోట్లు? ఏంటంటే మరీ తెలియనట్టు అడుగుతున్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ లోనూ మూల విరాట్లు, ఉత్సవ విగ్రహాలు, చిల్లర దేవుళ్ళని శాంక్షన్ అయ్యేదాకా కోట్ల నుంచి కొబ్బరికాయ బీచ్ వరకు ఇచ్చేలాడు సార్. ఇవ్వకపోతే పని జరగదు సార్. ఎవడు నోరు తెరిచి అడగాలేడు, డైరెక్ట్ గా ఇస్తే తీసుకోను లేడు. సమయం చూసి 3వ కంటికి తెలియకుండా నాగ్గా ఇవ్వాలి. అది మీ వల్ల అవుతుందా? అందుకే నేనుంది. 1 స్టాప్ షాప్. మనం సర్వీస్ చేయడానికి రాలేదు. ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఒక్క మరుగుదొడ్డి కూడా కట్టలేదు తెలుసా? నాకు మీ ఎవరిదే అక్కర్లేదు. నేను చదువుకున్నాను. ఐ విల్ ఫాలో ఆల్ ద రూల్స్. ఫిల్ ఎ జిలియన్ ఫార్మ్స్. నిజాయితీగా పోయిన అన్ని పర్మిషన్లు సంపాదిస్తారు. 10 పైసలు కూడా ఇవ్వను. వైలేషన్ ఎక్కువగా ఉంది. వాల్యుయేషన్ ఎఫ్ఓబియా సిఐఎఫ్ఆ? వాల్యుయేషన్ తప్పండి. మీరు కడుతున్న చోటు ఇన్స్టిట్యూషన్ జోన్ కేటగిరీలో లేదండి. జోన్ కన్వర్షన్ చేయాలి. సిటీ లిమిట్స్ దాటించడం వల్ల తహసీల్దార్ దగ్గర ఒక ఎన్ఓసి తీసుకురండి. ఈ ఏరియాలో 4 అంతస్తుల నుంచి కట్టకూడదే. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ రెగ్యులేషన్ 2000 ని ఓసారి మీరు చదవండి. డబ్బు ఇండియాలోకి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ క్లియరెన్స్ తీసుకున్నారా? సేల్ డీడ్ గురించి లీగల్ ఒపీనియన్ కావాలి. దీనికి అధికారం సెంట్రల్ కే ఉంది. సిఆర్జెడ్ లో వస్తుందేమో చూడండి. ఫామ్ 1 పార్ట్ 1 36 అయితే ఫామ్ 73A 88B 55C 4040 ఆపరేషన్ బ్లాక్ కోర్స్ కిందనా, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ స్కీమ్ లోనా? సర్వశిక్ష అభియాన. శివాజీ, నువ్వెంత కరెక్ట్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినా ఇది సొట్ట అది లొట్ట అని ఏదో లోటు చెబుతూనే ఉంటారు. దీనికి 2 దారులు. ఒకటి, వాళ్ళు అడిగిన డబ్బు విసిరి కొట్టడం, లేదా ఈ ప్రాజెక్ట్ని డ్రాప్ చేసుకోవడం. ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఏ పని జరగదు శివాజీ. వెంటనే పడగొట్టమని గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఏంటి ఆడుకుంటున్నారా? అన్ని క్లియరెన్స్ తీసుకుని 1 కోట్లు ఖర్చు పెట్టి 3 రోజులు పని అయిపోయాక ఇప్పుడు వచ్చి వైలేషన్ చేసినట్టు. సార్, ఈ ఏరియాలో గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వస్తుంది. ఏంటి అక్కడే ఉన్నారు? ఇక్కడ ఏమైనా పని ఆగిందో చీరేస్తాను. నా మీద విరుచుకుపడతారే? నేను కేవలం గవర్నమెంట్ సర్వెంట్ని. నా డ్యూటీ నేను చేస్తున్నాను. కావాలంటే వెళ్ళి మినిస్టర్తో మాట్లాడుకోండి. అధికారులు సంతకం పెట్టినంత మాత్రాన సరిపోతుందా? మరి మినిస్టర్ గారు నేను ఎందుకున్నట్టు? మీరు ముందు రావాల్సింది నా దగ్గర కదా. సారీ సార్, ముందుగా మీ దగ్గర రాకపోవడం తప్పే. ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి. ఇట్స్ టూ లేట్. ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. కట్టడం కూడా పూర్తవుతుంది సార్. ఇప్పుడు ఆపమంటే నేనేం కాను సార్. మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత? భగవంతుడా, అదే ప్రశ్న. 200 కోట్లు. అందులో ఒక 25% 50C మా సంక్షేమ నిధికి ఇవ్వండి, పని చేద్దాం. ఓ మంచి పని చేయడానికి కూడా 50 కోట్లు లంచం ఇవ్వాలా సార్? అందుకే నేను ముందే చెప్పాను. సార్ ప్లీజ్ సార్ శివాజీ ఒక్క నిమిషం రా. దొంగ రాస్కల్స్. ఎందుకు పడగొడుతున్నారు? ఇక్కడ ఐటీ పార్క్ ఫ్యూచర్ డెవలప్మెంట్ అని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ కట్టడాలు కట్టడం తప్పు. పడగొట్టండి. ఏమనుకుంటున్నారా? మనిషికో కారణం చెప్తున్నారు, ఆవు అంటే పడగొడుతున్నారు. 50 కోట్లు తీసుకుని మీద ఏ సమస్య రాదని చెప్పారు. ఇప్పుడు ఇదేంటయా? సార్, ఇది కొత్త గవర్నమెంట్ ఆర్డర్. కావాలంటే నేను రేపు పొద్దున వస్తాను. ఈలోగా ఎవరితోనైనా మాట్లాడి ఏం చేయగలరో చేయండి. ఏ సార్, అక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుంది. ఏ బుద్ధి లేని మీద ఇచ్చారు మీకు పర్మిషన్? నో, ఇది రాంగ్ ప్రాజెక్ట్. పర్మిషన్ ఇవ్వకూడదు. సార్, నేనేం తప్పు చేశాను సార్? నన్ను ఎందుకు ఇలా వేధిస్తారు? మంచి చేయడానికి వచ్చినందుకు ఎంత శిక్ష? అన్ని మెట్లు ఎక్కి దిగేశాం. టేబుల్కి, బెంచ్కి, అధికారికి, మంత్రికి, వాడు వీడని అందరికీ ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చేసాం. మీరు ఇచ్చింది ఆ ముఠాకి, ఆ మంత్రులకి. మేము ఫ్రెష్ బోర్డంత ఖర్చు పెట్టుకొచ్చాను అన్న. సీటు ఖరీదు, ఎలక్షన్ ఎక్స్పెన్స్, పబ్లిసిటీ ఎక్స్పెన్స్, ఎమ్మెల్యేలు కొనడం, కాస్ట్ ఆఫ్ పాలిటిక్స్ చాలా ఎక్కువైంది. ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి. మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత? ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఏంటి ఏమన్నారు? ఏం లేదు సార్, 200 కోట్లు. అందులో 25%, ఓ 50 కోట్లు మా సంక్షేమ నిధికి ఇచ్చేయండి. మిగతా చెడగొట్టం శివాజీ. గాంధీకి మండపం కట్టాలన్న కూడా వీళ్ళు డబ్బులు అడుగుతారు. పర్మిషన్ కుదురుతుందా కుదరదా? మర్యాద డబ్బులు తీసుకుని నీకు మర్యాద ఏంట్రా? ఎక్కడికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డబ్బులు ఇవ్వకుండా నువ్వు యూనివర్సిటీ ఓపెన్ చేయడం కుదరదు. ఇవ్వను, ఒక్క పైసా కూడా ఇవ్వను. నేను కోర్టుకు వెళ్తాను. కింద కోర్టు, మధ్య కోర్టు, పై కోర్టు, మ్యాజిస్ట్రేట్ కోర్టు, అప్లెట్ కోర్టు, సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు అని ఈ దేశంలో న్యాయం అనేది ఏదో ఒక మూల కాస్త మిగిలి ఉంటుంది. దాన్ని తవ్వి తీస్తాను. వెళ్ళి ప్రయత్నించు. మీరు శివాజీ ఫౌండేషన్ స్టార్ట్ చేసే ముందు అన్ని ప్రభుత్వ శాఖలు అనుమతి నిరాకరించింది నిజమేనా? నిజమేనండి. 16 శాఖలకి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్లకి 4 కోట్ల రూపాయలు లంచం ఇచ్చింది నిజమేనా? అబ్జెక్షన్. లంచం తీసుకోవడానికే అనుమతి నిరాకరించారు. మధ్యలో మాట్లాడకండి, మీ వాదన పూర్తయిపోయింది. 4 కోట్ల రూపాయలు లంచం ఇచ్చింది నిజమా కాదా? నిజమే, కానీ మినిస్టర్ ఆనందరావు అనుమతి నిరాకరించింది నిజమేనా? నిజమేనండి. వారికి 50 కోట్ల లంచం ఇచ్చింది నిజమేనా? ఇచ్చాను. దేశానికి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో. ఐ వాస్ కార్నర్డ్, ఐ వాస్ హెల్ప్లెస్. అప్పీల్దారుడు ఒప్పుకున్నట్టుగా శివాజీ ఫౌండేషన్ నిర్మాణానికి కావాల్సిన అనుమతి కోసం వేరు ప్రభుత్వ శాఖాధికారులకు లంచాలను ఇచ్చి అనేక ఇతరమైన కోరికలను తీర్చి అనుమతిని పొందినట్టుగా ప్రభుత్వం తరపున నిస్సందేహంగా నిరూపించబడింది. కనుక శివాజీ గారి యూనివర్సిటీ కట్టడాన్ని రద్దు చేయడం చట్ట ప్రకారం న్యాయమే. ఇంతవరకు కట్టిన భవన సముదాయాన్ని కూల్చివేయడానికి ఆజ్ఞాపించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశిస్తుంది. అందుకు గాను ఏ విధమైన నష్టపరిహారాన్ని ఈ ప్రభుత్వం చెల్లించవలసింది.
2018లో చట్టం దారుణమైన చట్టం చేసింది. ఏం చేసింది? అసలు వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఈ దేశంలో ప్రజలంతా కూడా దొంగలు, వాళ్ళు లంచాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు నేరస్తులు, అందుకని ముందు వాళ్ళని శిక్షించాలి అని దిక్కుమాలిన చట్టం పెట్టారు. 7 ఏళ్ళు కనీసం 7 ఏళ్ళు శిక్ష ఉండాలి, కనీసం 3 ఏళ్ళు శిక్ష ఉండాలి. లంచం తీసుకున్నాడు పాపం చాలా మంచోళ్ళు మన ఉద్యోగులు, వాళ్ళ మీద మాత్రం కేసు కూడా పెట్టడానికి వెళ్ళలేదు మా అనుమతి లేకుండా. ఇది చట్టం. 2018లో వచ్చిన చట్టం. ఒక ఎత్తుగా అడగండి, లంచం తీసుకున్నవాడి మీద మా కేసు కూడా పెట్టడానికి లేదు ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా. గతి లేక లంచం ఇస్తే, ఏ లాభాన్ని ఆశించకుండా కావాల్సిన పని కోసం లంచం ఇస్తే, ఆ లంచం ఇచ్చిన పాపానికి వాడికి కనీసం 3 ఏళ్ళు జైలు శిక్ష. 51% మంది పైన అందరు కదా గృహస్థులను లెక్కేస్తే ఒక 15-20 కోట్ల మంది లంచం ఇచ్చి ఉంటారు కనీసం ఒకసారి. 20 కోట్ల మందిని 3 ఏళ్ళు జైళ్ళలో పెడతారు వీళ్ళు ప్రతి ఏడాది. మొత్తం జైలు సెల్స్ ఉన్నది భారతదేశంలో, మళ్ళీ అడగండి మన విజయబాబు గారిని కానీ లక్ష్మణ్ రెడ్డి గారిని కానీ, 4 లక్షల జైలు సెల్స్ ఉన్నాయి. 20 కోట్ల మందిని 3 ఏళ్ల పాటు జైల్లో పెడతారు. ఎంత అసంబద్ధమైన చట్టము!